ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో జరగనున్న ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధి, రోడ్లు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా అంశాలపై చర్చించారు. అమృత్ 2.0 పథకం కింద మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 ఎస్టీపీలు మంజూరు చేసినట్లుగా ఖట్టర్ తెలిపారని కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో డీపీఆర్ అందాక నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పారన్నారు. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి అభ్యంతరం లేదని, కేంద్ర రాష్ట్రాల చెరుసగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు. 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు తెలంగాణ నుంచి ప్రతిపాదనలు వచ్చాక కేంద్రం తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ పేర్కొన్నారని కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలిసే మురుగునీటి శుద్ధికి 39 ఎస్టీపీలు మంజూరయ్యాయి. ఎస్టీపీల ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,975 కోట్లని పేర్కొన్నారు. 39 ఎస్టీపీలతో రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీటి శుద్ధి సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.